బాన్స్వాడ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా తయారైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నో ఆశలతో వెళ్లిన ఆయనకు ఇప్పుడు తీవ్ర నిరాశ ఎదురవుతుంది. సొంత నియోజకవర్గంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిధుల కోసం ఆయన ఏకంగా సొంత ప్రభుత్వంపైనే తిరుగుబాటు బావుట ఎగురవేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం తన ఫోన్ కూడా ఎత్తడం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఈ పెద్దాయన ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు ఇంతలా అవమానాల పాలు కావాల్సి వస్తుంది? అటు బీఆర్ఎస్కు ఇటు కాంగ్రెస్కు కాకుండా పోయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇక ముగిసినట్లేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ముఖ్యంగా బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయనకు కేసీఆర్ అత్యున్నతమైన శాసనసభ స్పీకర్ పదవినిచ్చి సముచితంగా గౌరవించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీచినా సరే బాన్స్వాడ ప్రజలు ఆయనపై నమ్మకంతో గెలిపించారు. కానీ 5 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో అధికారానికి దూరంగా ఉండలేక ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి ముందుచూపు లేకుండా, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా బీఆర్ఎస్ను వీడి అధికార కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. నిజానికి పార్టీ మారే ముందు ఒక సీనియర్ నేతగా నియోజకవర్గ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నుంచి లేదా హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీలు తీసుకోవాలి. కానీ అవేవీ లేకుండానే ఆయన హస్తం గూటికి చేరారు. ఇప్పుడు ఆ తొందరపాటు నిర్ణయమై ఆయనను రాజకీయంగా తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. తాను ఆశించిన ప్రాధాన్యత దక్కకపోవడంతో తీరా పరిస్థితి చేయిజారాక ఆయన ఎంత ఆవేదన చెందినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తన నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెడుతుందని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలకు అత్యంత కీలకమైన సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు భారీగా నిధులను కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని పదే పదే కోరారు. పార్టీలో చేరిన తొలినాళ్లలో ఆయన ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించినట్లు కనిపించిన ప్రభుత్వం ఆ తర్వాత పూర్తిగా మొహం చాటేసింది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నిధుల ఊసే ఎత్తకపోవడంతో పోచారం తీవ్ర అసహనానికి గురయ్యారు. ఏకంగా తాను ఏరీ కోరీ చేరిన అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఆయన బహిరంగంగా మండిపడ్డారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు నిధులు మంజూరు చేయడం లేదంటూ సొంత ప్రభుత్వంపైనే నిరసన గళం విప్పారు. తన అనుచరులతో కలిసి ఏకంగా రిజర్వాయర్ వద్ద బైఠాయించి ప్రభుత్వ పెద్దల వైఖరిని ఎండగట్టారు. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, అందులోనూ దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ నేత సొంత ప్రభుత్వంపైనే ఇలా రోడ్డెక్కాల్సి రావడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. తన నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలని, నిధులు ఇవ్వాలని కోరేందుకు ప్రయత్నిస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వంలో తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయి. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కీలక మంత్రులు కనీసం తన ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదని, తన మెసేజ్లకు సమాధానం ఇవ్వడం లేదని ఆయన స్వయంగా బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దాపూర్ రిజర్వాయర్కు నిధులిస్తామని గతంలో సీఎం రేవంత్ రెడ్డి తనకు మాట ఇచ్చారని, ఇప్పుడు ఆ మాట తప్పారని ఆయన తీవ్ర స్థాయిలోనే ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నిధుల కోసం దాదాపు 20 సార్లు అడిగినా కనీసం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న తాను ఈ వయసులో నిధులు మంజూరు చేయాలని ఆ మంత్రుల కాళ్లు మొక్కాలా అంటూ ఆయన అత్యంత భావోద్వేగంగా చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. పార్టీ అభివృద్ధి కోసం వస్తే ఒక సీనియర్ నేతకిచ్చే కనీస గౌరవం ఇదేనా అని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకెదురవుతున్న ఈ చేదు అనుభవాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలుస్తూ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న బీఆర్ఎస్ హయాంలో తనకు అత్యంత గౌరవం ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో తను ఏ పని అడిగినా తక్షణమే అయిపోయేదని, ఏకంగా తాను ఇంట్లో కూర్చుంటేనే అధికారులే ఫైళ్లు పట్టుకొచ్చి జీవోలు అందించేవారని ఆయన గతాన్ని నెమరువేసుకున్నారు. కానీ ఇప్పుడు కళ్లెదురుగా సమస్యలు కనిపిస్తున్నా తాను స్వయంగా వెళ్లి మంత్రులను ప్రాధేయపడుతున్నా కనీస స్పందన కరువైందని ఆయన వాపోతున్నారు. అసలు రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వం ఉందా? ఒకవేళ ఉంటే అది సక్రమంగా పనిచేస్తుందా అనే తీవ్రమైన అనుమానం కలుగుతోందని ఆయన కాంగ్రెస్ పాలనపై నేరుగానే విమర్శల వర్షం కురిపించారు.
ఒకప్పటి తన వైభవాన్ని, ఇప్పటి తన దయనీయ స్థితిని బేరీజు వేసుకుంటూ ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ మారిన తర్వాత ఆయన ఎంత మానసిక వేదన అనుభవిస్తున్నారో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అధికారం కోసం బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి వెళ్లిన పోచారం శ్రీనివాసరెడ్డికి ఇప్పుడు రాజకీయంగా ఎవరి నుంచి కనీస సానుభూతి కూడా లభించటం లేదు. ఆయన పరిస్థితి చూసి జాలిపడే నాదుడే లేకుండా పోయారు. ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదు అన్నట్లుగా ఆయన సొంత నిర్ణయాలే ఆయనను ఈ స్థితికి చేర్చాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అటు తనను నమ్మి స్పీకర్ పదవిచ్చిన బీఆర్ఎస్కు ఆయన ఎప్పుడో దూరమయ్యారు. ఆ పార్టీ నేతలు ఇప్పుడు ఆయన వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఇటు ఎన్నో ఆశలతో వెళ్లిన అధికార కాంగ్రెస్ పార్టీలో కనీస గుర్తింపు, గౌరవం దక్కడం లేదు. ఈ రెంటికి చెడ్డ రేవడిలా మారిన ఆయన పరిస్థితి చూసి సొంత నియోజకవర్గ ప్రజలు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ వయసులో ఇలాంటి రాజకీయ అవమానాలు భరించడం కంటే రాజకీయంగా ఇక తనకు తానుగా రిటైర్మెంట్ ప్రకటించుకోవాల్సిన అనివార్య పరిస్థితులు పెద్దాయనకు ఏర్పడ్డాయి. ఆయన తీసుకున్న ఒకే ఒక్క తొందరపాటు నిర్ణయం సుదీర్ఘమైన ఆయన రాజకీయ ప్రస్థానానికి అత్యంత విషాదకరమైన ముగింపుని ఇవ్వబోతోందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.